ఏంది నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ మిహిర్గా? ఏమోనా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మహా అయిపోయింది ఆల్రెడీ. నువ్వు చెప్పు. భద్రాచలం వెళ్తున్నాం కదా. ఓవర్ యాక్షన్ వద్దు. సరే కానీ ఇప్పుడు భద్రాచలం ఎలా వెళ్తున్నాం మనం? మిహిర్గా నీకు ట్రిప్కి వెళ్తున్నాం అంటే ఎగ్జైట్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? అవునా? ఎలాంటి ట్రిప్స్ అంటే ఇష్టం? టెంపుల్స్కి వెళ్ళే ట్రిప్సా లేకపోతే ఏదన్నా హిల్ స్టేషన్కి అంటే మహాబలేశ్వర్ అలాంటివి ఇష్టమా? టెంపుల్స్ ఇష్టం లేదా? ఎందుకు? టైం పాస్ అవ్వవా? మనం రోడ్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి అది చెయ్యి. ఓకే. మీరు హైదరాబాద్ నుంచి భద్రాచలం రావాలి అని అనుకుంటే మీ ఓన్ వెహికల్ కాకపోతే మీకు ట్రైన్ కానీ బస్ కానీ ఉంటుంది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ వచ్చేసి ఇట్ రీచెస్ ఆన్ ఆడ్ టైమింగ్స్. అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒక ట్రైన్ అండ్ నైట్ 11:30కి ఒక ట్రైన్ రీచ్ అయ్యేలాగా ఉంది. అండ్ దోస్ ట్రైన్స్ కూడా అది డైరెక్ట్గా భద్రాచలం అయితే రావు. కొత్తగూడెంనే వాళ్ళు భద్రాచలం రోడ్ అని స్టాప్తో రన్ చేస్తారనమాట. అండ్ కొత్తగూడెం నుంచి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అరౌండ్ 1 hour. సో కాబట్టి ఫ్యామిలీస్తో ట్రావెల్ చేసేటప్పుడు అలా లేట్ నైట్స్ ట్రావెల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ద సేమ్ టైం ఆ టైంలో మనకి హోటల్స్ అవి దొరకడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మీరు బస్లో ట్రావెల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ టేక్ మోర్ దాన్ 7 hours. భద్రాచలం వచ్చిన తర్వాత ఆబ్వియస్గా చుట్టుపక్కల ఉన్న పర్ణశాల ఇవన్నీ తిరిగి వెళ్తారు కాబట్టి ఆర్టీసీ బస్సెస్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే బస్సెస్ లేవని కాదు, బస్సెస్ ఆర్ దేర్. బట్ ఓన్ వెహికల్లో అయితే మీకు కావాల్సిన టైంలో లీజర్గా ట్రావెల్ చేయొచ్చు. సో దట్స్ వై ఓన్ వెహికల్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ ద ఫ్యామిలీ. హైదరాబాద్ నుంచి సూర్యాపేట హైవే మధ్యలో 7 Plaza అనే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఈ హోటల్ అందరూ నాగార్జునాథ్ అంటారు. ఆయనకి ఈ హోటల్కి ఏ సంబంధం లేదు. యాక్చువల్గా ఈ హోటల్ సూర్యాపేటకి దగ్గరలో ఉంటుంది. ఈ మధ్య ఐ థింక్ ఇంకొక బ్రాంచ్ హైదరాబాద్కి దగ్గరలో ఓపెన్ చేశారనమాట. అంబియన్స్ అయితే బాగానే ఉంది, రేట్లు మాత్రం వాసిపోయాయి. దిస్ ఈజ్ MLA పెసరట్టు విచ్ కాస్టెడ్ us 178 rupees ఎక్స్క్లూడింగ్ GST. వర్తేనా? 150 రూపాయలకి 178 రూపాయలకి వర్తేనా? అరే నువ్వు చెప్పురా, నీ దోశ వర్తేనా? నీ దోశ వర్తేనా? వర్తవర్మానా? చట్నీస్లో లాగా ఇక్కడ ఒక స్వీట్ కోకోనట్ చట్నీ ఒకటి పెట్టారు. నాకైతే అది చాలా ఇష్టము. చట్నీస్లో చాలా బాగుంటుంది, ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక రూట్ విషయానికి వస్తే అప్ టు ఖమ్మం దాకా ఇట్స్ అ కంప్లీట్ హైవే. చాలా బాగుంటుంది రోడ్డు. ఆ తర్వాత మాత్రం కొద్దిగా పాట్ హోల్స్ అవి ఎక్కువ ఉన్నాయి. మేబీ వర్షాలు పడడం వల్ల అలా ఉందేమో. ఆ జర్నీ మాత్రం కొద్దిగా ఇబ్బందే. అండ్ చుట్టుపక్కల ఎలాంటి రెస్టారెంట్స్ అవి కూడా దొరకవు. సో 5.5 hour జర్నీ తర్వాత ఫైనల్గా భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి, ఏదో వెల్కమ్ ఇచ్చినట్టుందన్నమాట. సో లంచ్ కోసం ఎలాంటి రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళలేదు. అంబసత్రం అనే ఒక ప్లేస్ ఉంది భద్రాచలంలో. ఇది ఏంటంటే పమిడిగంట వెంకటరమణ హరిదాస సత్రం అని కూడా అంటారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందన్నమాట. మనం గనక లార్జ్ గ్రూప్ వెళ్తే ముందుగానే వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా ఒక 1-2 members అయితే చెప్పాల్సిన అవసరం ఏం లేదు, లంచ్ అయితే రెడీగానే ఉంటుంది. ఈ ఆశ్రమం అయితే చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఆశ్రమం విశేషాలు తర్వాత పూర్ణిమ చెప్తుంది. ఇప్పుడు మనం అంబసత్రంలో ఉన్నామండి. ఇది పమిడిగంటం వెంకటరమణ హరిదాస్ గారు స్థాపించింది. ఇది ఆయన ఇక్కడ అసలు ఏమీ డెవలప్ లేనప్పుడు వచ్చిన భక్తులకి ఆకలేస్తుందని అన్నదానం కోసం స్థాపించారు. జరిగిందంటే ఆయన అన్నదానం చేసే రోజుల్లో ఒకసారి దొంగలు వచ్చి మొత్తం ఉన్న సరుకులన్నీ ఎత్తుకుపోయారు. ఇక్కడ ఎత్తుకుపోయినప్పుడు ఆయన కూర్చొని బాధపడుతున్నారు. అది నెక్స్ట్ రోజు శ్రీరామనవమి. అయితే ఆయన కూర్చొని రాముల వారి దగ్గర బాధపడ్డారు, ఏడ్చారు. రామ
ఇన్ని రోజులు మీ అన్నదానం చేశాను, కరెక్ట్ గా రామనవమి రోజు వచ్చిన భక్తులకి అన్నదానం లేకుండా జరిగిపోయిందని బాధపడ్డారు. అయితే స్వయంగా ఇద్దరు మనుషులు వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో వండి పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన బయట రామజపం చేసుకుంటూ కూర్చోమన్నారు. తిరిగి చూసేటప్పటికి వాళ్ళిద్దరూ లేరు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన ఎంక్వైరీ చేశారు, ఉన్నారా వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వంట మనుషులు ఉన్నారా అంటే ఎవరు లేరు, ఎవరు రాలేదు అని చెప్పారు. ఆయన అదే రోజు రాత్రి పడుకొని ఉండగా ఆయన స్వప్నంలో రాముడు లక్ష్మణుడు వచ్చి వంట చేసి పెట్టి వెళ్ళినట్టు ఆయన కళలో కనిపించింది. అవే ఇప్పుడు మనం లోపల చూసిన రామ లక్ష్మణ గుండిగలు. సో లంచ్ అయిపోయిన తర్వాత మేము తీసుకున్న హోటల్లోకి చెక్ ఇన్ చేయడానికి బయలుదేరాము. ఇది తెలంగాణ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్. ఇక్కడ రూమ్స్ వచ్చేసి తెలంగాణ టూరిజం వెబ్సైట్ త్రూ బుక్ చేసుకున్నాము. ఇక్కడ మీకు కనపడుతున్నవి హోటల్లో డిఫరెంట్ రూమ్ యొక్క రేట్స్. మేము వచ్చేసి ఇక్కడ ఉన్న ఒకే ఒక్క సూట్ రూమ్ తీసుకున్నాము. అంటే సూట్ రూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, ఆల్రెడీ మేము వెళ్ళిన హరిత హోటల్ ఒక ఎక్స్పీరియన్స్ తోటి నార్మల్ రూమ్స్ కంటే సూట్ రూమ్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో అనేసి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 రూమ్స్ అటాచ్డ్ రూమ్స్ అండ్ 2 బాత్రూమ్స్. జనరల్గా అయితే ఏ హోటల్లో అయినా ఒకటే బాత్రూమ్ ఉంటుంది. అండ్ చాలా స్పేషియస్ రూమ్ అయితే, బట్ అంత తోపు తురుము రూమ్ అయితే ఏం కాదు, ఒక యావరేజ్ రూమ్ అంతే విత్ డీసెంట్ బెడ్. 2 రూమ్స్కి చక్కగా 2 బాల్కనీస్ అయితే ఉన్నాయి. భద్రాచలంలో బేసిక్గా ఒక డీసెంట్ హోటల్స్ అయితే ఉండవు. అంటే లైక్ ప్రిఫరబుల్లీ 3 స్టార్ అండ్ అబోవ్ రేటింగ్ ఉన్న హోటల్స్ అయితే అవైలబుల్గా ఉండదు. ద ఓన్లీ బెటర్ ఆప్షన్ విల్ బీ హరిత రిసార్ట్ బై తెలంగాణ టూరిజం. కాకపోతే దీంట్లో కూడా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వెల్ మెయింటైన్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సూట్ రూమ్ ఉంది, డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ నాన్ ఏసీ ఉన్నాయి. కానీ అండ్ ద ప్రైజెస్ ఆర్ ఆల్సో ఆన్ పార్ విత్ నార్మల్ 3 స్టార్ హోటల్స్. బట్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే నాట్ జస్ట్ భద్రాచలం హరిత రిసార్ట్ అనే కాదు, మేము హరిత రిసార్ట్లో బేసిక్గా నాగార్జున సాగర్ దగ్గర కూడా ఉన్నాము ఒకసారి. అండ్ ఈవెన్ దో తెలంగాణ టూరిజం కాకపోయినా సరే శ్రీశైలం హరిత రిసార్ట్లో కూడా ఉన్నాము. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లము. అంటే గవర్నమెంట్ రిసార్ట్స్ అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేసినట్టే ఉండాలి అన్నట్టుగానే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే మనకు తెలియాలి కదా ఇది గవర్నమెంట్ రిసార్ట్ అనేసి. మెయింటెనెన్స్ అయితే మాత్రం ఇట్స్ ప్రిటీ బేసిక్, అంటే వెరీ బ్యాడ్ అని నేను అన్నాను. ఇట్స్ ప్రిటీ బేసిక్. బట్ ఆప్షన్ అయితే లేదు. అంటే వెరీ కంఫర్టబుల్ ఆర్ మేబీ లగ్జరీస్ హోటల్స్లో ఉండాలి అని అంటే మాత్రం భద్రాచలంలో పాసిబిలిటీ లేదు. సో హరిత రిసార్ట్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా వీళ్ళకి చెక్ ఇన్ టైమ్స్ అనేది 24 hours. తెలంగాణ టూరిజంలో మీరు బుక్ చేసుకునేటప్పుడే యూ కెన్ సెలెక్ట్ ద చెక్ ఇన్ టైమ్. సో దాన్ని బట్టి 23 hours. సో హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ 4 o'clockకి దర్శనానికి అయితే బయలుదేరాము. హోటల్ నుంచి టెంపుల్ చాలా చాలా దగ్గర, అరౌండ్ 1.5 kilometers ఉంటుంది అంతే. అక్కడ యాంపిల్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఐ మీన్ రష్ లేని టైంలో అయితే యాంపిల్ పార్కింగ్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లో మాత్రం వెహికల్ తోటి వస్తే కార్ అయితే అరౌండ్ 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. దర్శనం టికెట్స్ కూడా మీరు ఎయిదర్ ఆఫ్లైన్లో అంటే గుడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే తెలంగాణ టూరిజం వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉండే సంధ్యాహారతి బుక్ చేసుకున్నాం అనమాట. దట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 500. దానికి కపుల్ ప్లస్ కిడ్ కూడా ఎంట్రీ ఉంటుంది. అండ్ దానికి ఏంటంటే మీరు గర్భగుడిలోకి తీసుకువెళ్ళి స్పెషల్గా ఒక అర్చన కూడా చేయిస్తారనమాట. సంధ్యాహారతి కూడా చూడొచ్చు. టెంపుల్ని మనం
కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి అని అంటే ఐ థింక్ నాన్ రష్ ఉన్న అవర్స్ లేదా నాన్ పీక్ డేస్లో వెళ్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మాకైతే మాత్రం అలాంటి దర్శనమే జరిగింది. సో ఏదో మా సొంత ఊర్లో ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది తప్పితే ఏదో సపరేట్గా భద్రాచలం వచ్చాము అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. గర్భగుడిలో వి సాట్ ఫర్ అరౌండ్ ఒక 5 to 10 minutes అయితే కూర్చున్నాము. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ నార్మల్గా అలా స్పెషల్ దర్శనం కాకపోయినా సరే ఒకవేళ నార్మల్ దర్శనంకి వెళ్ళినా కూడా కొంచెంసేపు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలన్నా అండ్ కాసేపు గుడి ప్రాంగణాలు అలా తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే ఆఫ్ పీక్ టైమింగ్స్లోనే. ఒకరోజు ఆఫీస్కి సెలవు పెట్టైనా సరే వీక్ డేస్లో రావడం బెస్ట్ ఇన్ కేస్ చూడాలనే ఇంటెన్షన్ ఉంటే. ఇక గుడి పక్కనే గోదావరి నది ఉంటుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత అలా నదిని చూద్దాం అనేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడు వర్షాల వల్ల గోదావరి ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందనేసి గోదావరి లోపలికి దిగడానికి అలో చేయలేదు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడం అనేది కళ్ళారా చూసాము. చాలా మంచిగా అనిపించింది. భద్రాచలంలో శ్రీరాముడి గుడే కాకుండా ఇంకా విశిష్టమైనవి చాలా ప్లేసెసే ఉన్నాయి. అందులో ఒకటి ఈ అహోబిళ మఠము. ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. దాని పక్కనే ఒక గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న నరసింహస్వామికి కూడా ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఒక టైంలో గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్ళిన జాలరులకి ఓం ఓం అనే ఒక భయంకరమైన శబ్దం వస్తూ ఉంటే ఏమైందో చూద్దామనేసి అక్కడ ఉన్న పూజారి గారికి ఇలా నరసింహస్వామి కళ్ళు ఉన్నటువంటి ఒక రాయి కనపడింది అనమాట. ఆ రాయితోనే ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి మొహం ఉండదు, ఆ కళ్ళుతో కూడిన రాయే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని విగ్రహం కూడా స్వయంభూ అనే చెప్తారు. సో ఇది డే 1 మా భద్రాచలం ట్రిప్ విశేషాలు. ఇక మరుసటి రోజు మా ప్రయాణం స్టార్ట్ చేసే ముందు వచ్చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ తిందామా అని బాగా రీసెర్చ్ చేస్తే ఈ పెసరట్ల భద్రం గారి హోటల్ అయితే కనపడిందండి. నిన్న 7 ప్లాజాలో మేము తిన్న ఫుడ్కి మేము కట్టిన రేట్లకి ఇక్కడున్న రేట్లకి అస్సలు పొంతనే లేదు. అఫ్కోర్స్ యాంబియన్స్ కూడా అలా ఏం లేదనుకోండి, కానీ మనము ఫుడ్ తింటాం కానీ యాంబియన్స్ తినం కదా. ఆ పెన్నం చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ పెసరట్లు తప్ప వేరే ఏవి ఆర్డర్ ఇవ్వరు అనేసి. ఇది చాలా ఓల్డ్ హోటల్లా ఉంది. అండ్ ఇక్కడ చాలా బాలకృష్ణ గారి ఫొటోస్ ఉన్నాయి. అంటే వాళ్ళు శ్రీరామరాజ్యం తీసే టైంలో బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి తిన్నారంట. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పెసరట్లు చెప్తే కంపల్సరీగా ఒక 15 to 20 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఒక 2 ఇడ్లీ అండ్ ఉప్మా పెసరట్టు ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ అయితే రెగ్యులర్గానే ఉంది, కానీ పెసరట్టు మాత్రం అలా తుంచి వాళ్ళు ఇచ్చిన పచ్చడి అండ్ టొమాటో చట్నీలో ముంచుకొని తింటే నిజంగా స్వర్గమేనండి. అంటే మన ఇంట్లో చేసుకునే పెసరట్లానే ఉందన్నమాట. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత భద్రాచలం వెళ్ళిన తర్వాత కంపల్సరీగా విజిట్ చేయాల్సిన పర్ణశాలకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రోడ్ అంతా బాగోదు. మినిమమ్ 26 kilometers ఒక 1 hour జర్నీ అయితే పడుతుంది. ఇంకోటి వచ్చేసి గూగుల్లో చూసిన పర్ణశాల ప్లేస్కి మాత్రం వెళ్ళొద్దు, అది యాక్చువల్గా రాంగ్ ప్లేస్ పడింది అనమాట. కాకపోతే అక్కడి నుంచి యాక్చువల్ ప్లేస్ చాలా దగ్గరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ణశాల వెళ్లే ముందు సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి నారచీర అనే ప్లేస్కి వెళ్తాము. ఇది పర్ణశాలకి ఒక 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళినప్పుడు మొత్తం గోదావరి నదిలో మునిగిపోయి ఉందన్నమాట. ఒకవేళ మునగకుండా ఉంటే బేసిక్గా ఇక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర ఉండే ప్లేసు, అలాగే శ్రీరాముడు కట్టుకున్న పంచె ఉండే ప్లేసు ఇక్కడ ఉంటుందన్నమాట. ప్లేస్ అయితే ఎవరు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. నేను కాసేపు కూర్చున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కూర్చున్న పక్కన ఒక రాయి కనపడుతుంది కదా, అది శ్రీరాముని సింహాసనం అన్నమాట. ఏదా రాళ్ళ దగ్గర
లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందన్నమాట. రెండోది అమ్మవారి సీత తాను చేసిన వాగు. ఓకే. రెండోదేమో వామన గుంటలు. ఇదేమో వాళ్ళు ఏమైనా పళ్ళు అవి తెచ్చుకుంటే కింద రాతి కంచం అంటారు. కింద పసుపు కుంకుమ రాలి సీతమ్మ కూర్చున్న ప్లేస్ అది. ఇది ఆ డబ్బులు వేసింది రాతి కంచం కిందది. వామన గుంటలు ఇది ఏంటది? అది రాతి కంచం. అదే అంటారు డబ్బులు రాతి కంచం. ఇవి సీతమ్మవారు వాడిన పసుపు కుంకుమ రాళ్ళన్నమాట. మీరు రామదాసు మూవీలో ఇదిగిదిగో నా రాముడు పాట చూస్తే మొత్తం ఇవన్నీ కనపడతాయి. ఇక అక్కడి నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు పర్ణశాల ఉంటుంది. పర్ణశాల వచ్చేసి శ్రీరాముడి టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ లోపలికి సెల్ ఫోన్ అది అలో ఉండదు. ఇక పర్ణశాల పక్కనే గోదావరి నది కూడా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు వర్షాలు పడడం వల్ల పరవళ్ళు తొక్కుతుందన్నమాట. భద్రాచలం వస్తే కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే పాపికొండల ట్రిప్. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2-3 వీక్స్ బాగా వర్షాలు పడడం వల్ల వాటర్ లెవెల్ అనేది ఫుల్ రైజ్ అయిపోయి పాపికొండల ట్రిప్స్ అయితే అన్ని క్యాన్సిల్ చేశారు. ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ పాపికొండలు ట్రిప్ వెళ్దాము అని అనుకుంటే మాత్రం భద్రాచలం రావాల్సిన అవసరం లేదు. ద మోస్ట్ ప్రిఫరబుల్ డెస్టినేషన్ ఫర్ దట్ ఈస్ రాజమండ్రి నుంచి అయితే పాపికొండల ట్రిప్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో పాపికొండలు ప్లాన్ చేసుకోవాలి అని అనుకొని భద్రాచలం రావాలంటే మాత్రం స్పెసిఫిక్గా భద్రాచలం రావాల్సిన అవసరం లేదు. రాజమండ్రి వెళ్తే ఇట్ వుడ్ బి మచ్ మోర్ ఫ్రూట్ఫుల్. అది భద్రాచలం ట్రిప్ విశేషాలు. హోప్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. త్వరలోనే చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. గోవా, అన్నవరం, వైజాగ్ అన్ని వీడియోస్ రాబోతున్నాయి. So until I see you all, tata, take care, bye bye.